హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అనగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. దీనికి సంప్రదించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు గాను 32,190 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మనకు కొత్తగా పొదుపు సంఘాలలో చేరినటువంటి 1,00,000 మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 5.39 లక్షల సంఘాలకు 20,437 కోట్ల రూపాయలు రుణం అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 42,553 కోట్ల రుణాలను అందించామని, ఈసారి కూడా లక్ష్యాన్ని చేరే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అలాగే డ్వాక్రా మహిళలకు ఈ విధంగా శుభవార్త అయితే ప్రకటించారండి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 2024-2025 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల మంది మహిళలకు 32,190 కోట్లు ఇవ్వాలని, అంటే కొత్తగా ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి లోన్స్ అయితే పెట్టుకునే మహిళలు ఉన్నారో వీరికైతే ఈ పథకం వర్తిస్తుందండి. అలాగే 2023-24 సంవత్సరంలో పెట్టుకున్న టోటల్ టార్గెట్ కంటే డ్వాక్రా మహిళా సంఘాలకు ఎక్కువ లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పాలి. డ్వాక్రా మహిళా సంఘాలకు అయితే మనకు ఎలక్షన్స్ రిజల్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏపీ గవర్నమెంట్ అయితే వస్తుందండి. అంటే ఏ గవర్నమెంట్ అయితే మనకు అధికారంలోకి వస్తారో ఆ గవర్నమెంట్ ప్రకారం మనకు 32,190 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.